శారీరక శ్రమ చేసే వాళ్ళని మనం తగిన గౌరవం ఇవ్వాల, చులకనగా చూసాం. వాళ్ళతో సంబంధాలని బాస్ కూలి అన్నటువంటి రూట్లో తీసాం. క్రమంగా వాళ్ళ బిడ్డల్ని మంచి భవిష్యత్తు తీసుకొచ్చి వాళ్ళని పెద్ద పొజిషన్స్ తీసుకొచ్చాక వాళ్ళు ఆ వృత్తి నుంచి మానేశారు. ఫలితం మనకి ఇప్పటికే వ్యవసాయ కూలీలు కరువు అయ్యారు, వ్యవసాయం చేయడానికి మనుషులు కరువు అయ్యారు, అలాగే భవన నిర్మాణ కార్మికుల్లో చాలా వరకు తగ్గిపోయారు, అట్లాగే బార్బర్ షాపుల్లో తగ్గిపోయారు. క్రమక్రమంగా ఇప్పుడు వేరే కులాల వాళ్ళు వచ్చి ఆ పనులు చేయాల్సి వస్తుంది. ఇదే కాకుండా డ్రైవింగ్ లాంటి వాటికి మనుషులు దొరకని పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా. దీనికి ప్రత్యామ్నాయం ఇప్పుడు ఇదివరకు దోబీ, ఇప్పుడు దోబీలు దొరకట్లేదు కాబట్టి వాషింగ్ మిషన్స్, అట్లాగే ఇదివరకు పని మనుషులు, ఇప్పుడు దొరకనప్పుడు అంట్లు తోమే మిషన్లు, అట్లాగే ఊడవడం తుడవడానికి పని మనుషులు, ఇప్పుడు అలా దొరకకపోతే రోబోతో తుడిపించుకోవడం ఊడ్చుకోవడం, ఇట్లాగా రకరకాలు నడుస్తున్నాయి. అలాగే ఇప్పటికే టెస్లా లాంటి వాళ్ళు వీళ్ళు డ్రైవర్లెస్ వెహికల్స్ అయితే ఇప్పుడు సరికొత్తదైనటువంటి కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది. టెస్లా వాళ్ళదే రోబో ట్యాక్సీ కూడా ఏర్పాటు చేస్తుంది. ఆస్టిన్ ప్రాంతంలో 2025లో ఆస్టిన్ సిటీలో ఫస్ట్ సిటీ కింద ప్రకటిస్తున్నారు. రోబో ట్యాక్సీలు రంగంలోకి దిగబోతున్నాయి.